హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీ అనుష. ఈ రోజుల్లో అసలు వయసుతో సంబంధం లేకుండా ఈవెన్ చిన్న పిల్లలకు కూడా స్కూల్ గోయింగ్ కిడ్స్ కూడా ఈ థై ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో థై ఫ్యాట్ ఉన్న వాళ్ళు ఎలాంటి సింపుల్ యోగా ఆసనాలు చేసుకోవచ్చు, అలాగే ఫుడ్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి. సో ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా ట్రైనర్ లక్ష్మీ నరసింహ గారు ఉన్నారు. మరి సార్తో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. సో నేను చెప్పినట్టు ఏంటంటే థై ఫ్యాట్ బాడీ మొత్తం సన్నగానే ఉంటుంది, థైస్ రీజన్లో ఆర్మ్స్ రీజన్లో ఇబ్బంది పడుతూ ఉంటారు, హిప్స్ కూడా. ఎస్, సోషల్గా మూవ్ అవ్వాలంటే కూడా చాలా మంది వెనకడుగు వేస్తూ ఉంటారు. సో దీనికి ఒక మంచి సింపుల్ యోగా ఆసనాలు చెప్పండి. నేను మీ అందరికీ సుపరిచితుడిని. నా పేరు లక్ష్మీ నరసింహ, యోగా ట్రైనర్. అనుష చెప్పినట్లుగా థై ఫ్యాటే కాదండి, థై, హిప్, ఆర్మ్స్ ఈ మూడు చోట్ల ఎక్కువగా విపరీతంగా ఫ్యాట్ పెరుగుతూ ఉంటుంది. మరి చాలామంది ఏంటంటే ఇబ్బంది పడుతూ ఉంటారు, బయటికి రావాలన్నా కానివ్వండి, లేదంటే వాళ్ళకి డ్రెస్ కానివ్వండి, చాలా ఇబ్బంది అవుతా ఉంటుంది. కాబట్టి ఏంటంటే వాళ్ళు చాలామంది ఇవాళ రేపు వెయిట్ లాస్కి చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఫుడ్ కూడా చాలామంది డైట్ చేస్తూ ఉంటారు, మళ్ళీ మధ్యలో వదిలేస్తారు, ఆటోమేటిక్ మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. నేనేమంటానంటే ఫస్ట్ పెరిగిన దానికంటే పెరగకుండా చూడుకోవడం చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. కానీ మనం ఏం చేస్తామంటే మనకున్న బిజీ షెడ్యూళ్ళల్లో మన శరీరం పైన అశ్రద్ధ చాలా వహిస్తున్నాం. కాబట్టి దాంతో తోడు ఏమవుతుందంటే జంక్ ఫుడ్, తర్వాత ఇంకొకటి వంశపార్యం మీన్స్ హెడ్ రీటింగ్, ఇలా కూడా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే బాడీ మొత్తం సన్నగుండి ఇక్కడి నుంచి థై రీజన్ అంటే హిప్ నడుం దగ్గర నుంచి రీజన్ మొత్తం కూడా చాలా మందికి ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది మొత్తం. తర్వాత ఆర్మ్స్ వచ్చేసి చాలా పెద్ద పెద్దగా కనిపిస్తూ ఉంటాయి. మనం ఇంతకుముందు మనం ఆర్మ్స్కి చేసాము. ఇప్పుడు ఏంటంటే ఎక్స్పెషల్లీ థైస్ హిప్స్ తగ్గించుకోవడానికి ఇంట్లో ఎటువంటి రెమెడీస్ ఆసనాస్ చేస్తే మనకి త్వరగా రిజల్ట్ వస్తుందంటే, మీరు ఆసనాలు వేసినంత మాత్రాన రిజల్ట్ రాదండి. ఆసనం వేరు, క్రియా వేరు. దీంట్లో ఏంటంటే క్రియాస్ చేయాలి. ఆసనం అంటే ఏంటంటే మనం ఇప్పుడు వజ్రాసనం రీజన్లో నేను కూర్చుంటున్నాను, ఇది ఇలా కూర్చున్నాను, నేను కదలకుండా ఉంటే ఇది ఆసనం అనమాట. స్థిరం సుఖం ఆసనం అని చెప్తారు. దీంట్లో ఇప్పుడు మనకి థై ఫ్యాట్ తగ్గించుకోవాలి. థై ఫ్యాట్ తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? ఇలా కూర్చున్నంత మాత్రం తగ్గుతుందా అంటే ఇది కూడా హెల్ప్ అవుద్ది. ఎందుకు? ఇలా కూర్చోవటం వల్ల మనకి చూడండి బ్లడ్ సర్క్యులేషన్ మొత్తం కూడా, మీరు కూడా కూర్చోండి ఒకసారి వజ్రాసనంలో కూర్చోండి, మీ ఫీల్ అవుతుంది, మీరు చెప్పండి. ఇప్పుడు ఎక్కడ స్ట్రెచెస్ అవుతుంది మనకి? కాఫ్ మజిల్ దగ్గర స్ట్రెచ్ అవుతుంది, థైస్ కొంచెం స్ట్రెచ్ అవుతుంది. దీంట్లో చాలా ఆసనాస్ ఉంటాయి. దీంట్లో చేసుకొని మీరు కొంచెం అంత ఒక లెగ్ని కొంచెం ముందు పెట్టండి, ఒక లెగ్ని పెట్టండి, చేతులు కొంచెం ఇంకొంచెం వెనక్కి పెట్టుకోండి, ఇంకొంచెం వెనక్కి పెట్టుకోండి, జస్ట్ కొంచెం ఇలా హోల్డ్ చేసి ఉంచండి. ఒక 10 సెకండ్స్ ఉంచండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఇది ఏకపాద వజ్రాసనం అనుకుందాం. పడుతుంది కదా. ఇక్కడ మనం ఏం చేస్తాం? ఎటువంటి మూమెంట్ లేకుండా చేస్తాం, రైట్? ఆ తర్వాత ఒక పాదం పైన మాత్రమే కూర్చున్నాం. ఇది చాలా బెనిఫిషియల్ ఆసన. ఆసనం ఏంటంటే ఏకపాద వజ్రాసన. దీంట్లో పెద్ద ట్యాగ్ పెట్టుకోవచ్చు, ఏకపాద వజ్రాసన, ఏకపాద ఉత్థానాసన. అంటే మనం హోల్డింగ్ చేస్తే, అందుకని ఏకపాద వజ్రాసన వేరియేషన్ అనుకోవచ్చు. ఇది ఏంటంటే మనం ఇలా హోల్డింగ్ ఉంచాం కదా. దీంట్లో క్రియాస్ అని చెప్పాను ఇంతకుముందు. జస్ట్ ఈ ఫుట్ వచ్చే వరకు హిప్ని ఇట్లా కొంచెం జస్ట్ లైక్ దిస్ మూమెంట్, ఓకే, జస్ట్ లైక్ దిస్. సో ఇది కేవలం థై ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పనిచేస్తుందా? థైకి హిప్ కూడా వస్తుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి మనం ఏంటంటే ఫ్యాట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి సరైన నాజుక్ అండి, అంటే షేప్ మంచిగా ఉండడం కోసం చేసేటువంటి ఎక్సర్సైజ్ అని చెప్పండి. నార్మల్గా ఏంటంటే అందరికి అర్థం కాదు. మనం చెప్పుకున్న థై రీజన్, హిప్ రీజన్ అనే దానికంటే ఈ తొడల భాగంలో ఎక్కువగా ఫ్యాట్ ఉన్నా, హిప్ భాగంలో కొంచెం ఎక్కువ ఫ్యాట్ ఉన్నా, మనం ఇంట్లో ఉండి కూర్చున్నటువంటి క్రియ ఇది. ఇప్పుడు చూడండి, ఇది మీకు నాకు తెలిసి ఇది ఎవరు చేసి ఉంటారో చెప్పుంటారు, నేను కూడా చేస్తాను. చేసి చూడండి. కరెక్ట్గా హిప్ వరకు మూమెంట్ తీసుకెళ్ళాలి. ఓకే, ఈ హీల్ కింద తగులుతుంది, అది తగలకూడదు, ఎయిర్లోనే ఉండాలి. సో మనం చేసే కామన్ మిస్టేక్స్ ఏంటంటే ఇలా కింద టచ్ అవుతుంది, అలా టచ్ చేయకూడదు, ఎయిర్లోనే ఉండాలి. 6 ఇంచెస్ అప్. చాలా ప్రెషర్ ఉంది, రిలాక్స్ అవ్వండి. ఓకే, అది అక్కడ హోల్డింగ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వజ్రాసనంలో ఉన్నాం కదా, ఒక లెగ్ పైన కూర్చున్నాం కదా, ఇంకో లెగ్ని ఇలా పెట్టేసుకుని కొంచెం 2 కాళ్ళు ఇలా ముందు పెట్టేసి కొంచెం షేక్ చేసుకోండి, కొంచెం షేక్ చేసుకోండి. ఓకేనా? మళ్ళీ రైట్ లెగ్ ఫోల్డ్ చేసి వెళ్దాం. ఓకే, చక్కగా కూర్చోవాలి. ఇదేంటంటే మన సిట్టింగ్ పోస్టర్లో మనకి పాదాన్ని ఇలా పెట్టేసి వజ్రాసనం అంటే ఇలా కూర్చుంటారు కదా, అలా కాకుండా కొంచెం సైడ్కి ఇలా పెడితే మనం కూర్చోడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. తర్వాత మళ్ళీ లెఫ్ట్ లెగ్ ఓపెన్ చేయండి ఇట్లా. 10 టైమ్స్ అయిపోయింది కదా, రిలాక్స్. ఇలా ఒక 3 టైమ్స్ 10 అనుకున్న 3 టైమ్స్ అంటే ఒక ½ మినిట్ అనుకోండి. ఒక ½ మినిట్ మీరు హోల్డ్ చేయగలిగితే, ఇక్కడ మన వెయిట్ని మనమే హోల్డ్ చేస్తున్నాం, రైట్? ఇక్కడ ఎవరితో సంబంధం లేదు. ఇక్కడ మన లెగ్ని ఇలా హోల్డ్ చేయటం వల్ల ప్రెజర్ పడుతుంది. మీకు నేను చేస్తే
నాకు తెలిసింది వెయిట్, మీరు తెలిస్తే మీకు తెలుస్తుంది, వాళ్ళు చేస్తే వాళ్ళకి తెలుస్తుంది. తెలుస్తుంది. కాబట్టి ఇలా హోల్డింగ్ చేసేటువంటి విధానాన్ని మనం అలవాటు చేసుకోవాలి. ఓకే. దానికంటే ముందు ఏంటంటే వార్మప్ లేకుండా చేస్తారు, చాలా రాంగ్ అది. అందుకని ఇప్పుడు క్రియ చెప్పాను కదా, ఇలా క్రియ చేయండి. ఇలా 1 2 ఇది వార్మప్ గా చేసుకోవాలా? 4 5 6 7 8 9 10 హోల్డ్. ఇక్కడ హోల్డ్ చేసి చూడండి, ఇలా ఉండండి. ఓకే, కాళ్ళు మళ్ళీ ముందు పెట్టేసుకోమా. చూడ్డానికి ఏదో సింపుల్ ఆసనాలే అనుకున్నాం కానీ చాలా ప్రెషర్ ఉంది థైస్ దగ్గర. ఇక్కడ ఏమవుతుందంటే చాలా మందికి ఏంటంటే ఈ ఆసనాస్కి వచ్చేసరికమ్మా అనుష, చాలామంది ఇవాళ రేపు చూసినట్లయితే ఒక నెలకో 2 నెలలకో సర్టిఫికెట్లు తీసుకొని, ఇవాళ ఆన్లైన్లో సర్టిఫికెట్స్ చాలా దొరుకుతున్నాయి, వాళ్ళు తీసుకుని ఏంటంటే ఒక గురువు పర్యవేక్షణలో నేర్చుకునేది కాక ఇవాళ సర్టిఫికేట్. నేను కూడా లక్నో యూనివర్సిటీ డిప్లొమా చేశాను నేను. మీరు మీ గురువు గారు ఎవరండి? డాక్టర్ బాలయ్య కోవూరి గారు. 96 ఇయర్స్ ఆయన పిహెచ్డీ చేశారు యోగాలో, ఎన్నో పిహెచ్డీ చేశారు, 1 కాదు 2 కాదు. తర్వాత నెక్స్ట్ నేను వచ్చేసి రామకృష్ణ మఠలో కోర్స్ చేశాను. నేచర్ క్యూర్ బ్యాక్గ్రౌండ్ ఉంది. నేచర్ క్యూర్లో 2011 నుంచి 14 వరకు చేశాను. తర్వాత డిప్లొమా ఇన్ యోగా లక్నో యూనివర్సిటీ నుంచి చేశాను. అదిగాక నాకు 2004 నుంచి 2024 వరకు అంటే మ్యాక్సిమం 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇటువంటి చిన్న చిన్న రెమెడీస్తోనే తగ్గించుకోవాలని ఒక ఆతృత మనం చెప్తున్నాం. ఇదేం చేస్తుంటే మన 96 ఇయర్స్ వచ్చి గురువుగారు చెప్పిన, మా గురువుగారు కూడా మీరు కూడా ఇంటర్వ్యూ చేశారు, నేను చేసిన. ఇక్కడ ఏంటంటే కామన్గా చాలామంది ఆలోచించాల్సింది ఏంటంటే మీకు రిజల్ట్ వస్తుందా లేదా ఫస్ట్ పర్ఫెక్ట్గా మీరు ఆలోచించండి. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి మీకు నేను చెప్పేది ఏంటంటే ఫుడ్ గురించి అండి. చాలామంది ఏంటంటే ఏ ఫుడ్ తినాలి, ఆ ఫుడ్ తిందామా, ఈ ఫుడ్ తిందామా, ఎవరెవరో గురువులు వచ్చేసి ఏదేదో కన్ఫ్యూజ్ చేస్తున్నారు జనాలు, చాలా వరకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నేనేమంటానంటే మీకు చిన్నప్పటి నుంచి మీ అమ్మ ఏదైతే పెట్టారో, ఎప్పుడు చెప్తూ ఉంటారు మీరు, నేను ఎప్పుడు చెప్తాను, అమ్మ ఏదైతే పెట్టిందో అదే ఫుడ్ని మీరు అలవాటు చేసుకుంటే అనర్థాలు రావు. ఇక్కడ ఏమవుతుందంటే అమ్మ పెట్టిన ఫుడ్ని ఏంటంటే ఒక ఇంటర్కో డిగ్రీకో వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఎడ్యుకేషన్ కోసం బయటకు వచ్చేస్తాం. బయటకు వచ్చిన తర్వాత మీకు ఏమవుతుంది, బయట ఫుడ్ కావాలి, కంపల్సరీ తింటారు. హాస్టల్లో పెట్టే ఫుడ్ బాగుండదు, బయట జంక్ ఫుడ్స్ తీసుకుంటాం. ఈ జంక్ ఫుడ్లో ఎటువంటి మీకు అవేంటో రాస్తారు కదా పైన లేరుగా వైట్గా ఉంటుంది, ఏమంటారు దాన్ని, చీజ్, మయోనస్, ఏవో కొత్త కొత్తవి ఉంటాయి, పిజ్జాలు బర్గర్లు అవన్నీ తీసుకుని చీజ్ అని అవేవో ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే బ్రెడ్డే తినొద్దని చెప్తాం. యాక్చువల్గా బ్రెడ్ మన కల్చర్ కాదు, మనం అసలు బ్రెడ్ తినం, బ్రెడ్ వద్దని చెప్తాం. దాంతోపాటు ఏం చేస్తాం, ఈ సమోసాలు, తర్వాత పిజ్జాలు, బర్గర్లు, ఆ తర్వాత పానీపూరీలు, వాళ్ళకి సంబంధించిన బిర్యానీలు. ఇవాళ చూడు మనకి పెద్ద పెద్ద హోటల్స్లో కూడా రైడింగ్ చేస్తే ఎటువంటి ఫుడ్ దొరుకుతుందో తెలుసు, కల్తీ బిర్యానీ ఏదో ఒకటి. ఇలా నేనేమంటానంటే మీరు ఇంట్లో మీ అమ్మగారు ఏదైతే సజెస్ట్ చేస్తారో ఫుడ్ అది తీసుకుంటూ ఇటువంటి ఎక్సర్సైజ్లు మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. సరే గురుగారు, అయితే మనం ఇది ఎన్ని సెట్స్ చేసుకోవాలి? మినిమం నేనేమంటానంటే మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్, ఈవినింగ్ చేయాలండి. మనకి డాక్టర్ ప్రిస్క్రిప్షన్లో 3 times టాబ్లెట్ ఇస్తారు, డిసీజ్ ఎక్కువగా ఉన్నప్పుడు. ఇస్తాడా లేదా? ఎందుకు ఇస్తున్నారు అంటే ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, డోస్ ఎక్కువ కావాలని చెప్పి ఏం చేస్తారంటే 3 times ఇస్తారు ఫస్ట్ టైం వెళ్తే. ఆ తర్వాత 15 daysకి ఏం చేస్తారు, 2 టాబ్లెట్లు వేసుకోమో మార్నింగ్ ఈవినింగ్ వేసుకోమంటారు. తర్వాత ఏం చేస్తారు, 1 timeకి ఇస్తారు. తర్వాత కంప్లీట్గా వద్దమ్మ తగ్గిపోయింది స్టాప్ చేస్తారు. అలాగే నేనేమంటే మీకు ప్రాబ్లం ఎక్కువగా ఉండి థైలో ఎక్కువ ఫ్యాట్ ఉండి హిప్లో ఎక్కువ ఫ్యాట్ ఉన్నట్లయితే మీరు 3 times చేయండి. అట్లీస్ట్ ఎంతసేపు చేస్తున్నారు, 10 to 15 minutes చేస్తున్నారు. సో రోజు మొత్తం మీరు చేసేది 45 minutes. ఎక్స్పెషల్లీ మీరు 45 minutes థైస్కి హిప్స్కి ఇప్పుడు చెప్పినటువంటి ఎక్సర్సైజ్ చేసుకుంటే ఈజీగా రిజల్ట్ వస్తుంది. సో అయితే ఇలాంటి సింపుల్ టెక్నిక్స్ ఎవరెవరు చేయకూడదు? అంటే ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు, నడుల నొప్పులు ఉన్నవాళ్ళు మనం వజ్రాసనంలో కూర్చొని వేరియేషన్ చేస్తాం కదా, ఈ ఆల్మోస్ట్ ఏంటంటే కాళ్ళు లావుగా ఉన్నవాళ్ళు, హిప్స్ లావుగా కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటేనే అది అవుతుంది కదా. వెయిట్ ఎక్కువ ఉంటే వజ్రాసనంలో కూర్చోలేరు. కాబట్టి దానికి ఏదన్నా యోగా ఇన్స్ట్రక్టర్ లాంటి, ఇప్పుడు నేనే ఉన్నాను, ఇప్పుడు ఆన్లైన్లో ఏదైనా ఎక్సర్సైజ్ నా నెంబర్ స్క్రోల్ అవుతుంటుంది, ఆన్లైన్లో నాకు కాల్ చేసి కొంచెం ఆన్లైన్ క్లాసెస్ ఇప్పుడు నేను కూడా స్టార్ట్ చేయబోతున్నాను. అలా ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉన్నప్పుడు ఏంటంటే చెప్పాలంటే నేను ఆల్మోస్ట్ అవైలబుల్ ఉంటాను కాబట్టి వాళ్ళకి సజెస్ట్ చేస్తాను. సో చూసారు కదా వ్యూవర్స్, థై ఫ్యాట్కి సంబంధించిన మంచి సింపుల్ ఆసనాస్. సో గురుగారితో కూడా మీరు మాట్లాడాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ డీటెయిల్స్కి మీరు కాల్ చేయొచ్చు. అలాగే ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే సార్ కూడా కొత్తగా ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నారంట, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. థ్యాంక్ యూ. నమస్తే.